హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీకి ఫుల్ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయాలంటే స్టూడెంట్స్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలనే దానికోసం వీడియో. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనల్ని అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ త్రూ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్. ఫస్ట్ మన కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డయాగ్రామ్ ఉందనుకోండి, మనం ఒక టాపిక్ తీసుకున్నాం, ఆ టాపిక్ డయాగ్రామ్ ఉంది. అప్పుడు ఆ టాపిక్కి డయాగ్రామ్ ఉన్నప్పుడు ఆ డయాగ్రామ్ని బట్టి మనం ఇది ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ మనం రాస్తే మనకి అది ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉందనుకోండి, దాని యొక్క డయాగ్రామ్ ఫస్ట్ లేబులింగ్ మీరు ఫుల్ఫిల్గా నేర్చుకుంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మొత్తం రాయమన్నాడు అనుకోండి, అప్పుడు రెస్పిరేటరీ ఆర్గాన్స్ మీకు ఆల్రెడీ లేబులింగ్లో ఐడియా ఉంటాయి. నాస్ట్రిల్స్, నేసల్ క్యావిటీ, ట్రాకియా. దాన్ని బట్టి మీరు ట్రాకియా ఏం చేస్తుంది, నేసల్ క్యావిటీ ఏం చేస్తుంది, నాస్ట్రిల్స్ అనేవి ఏం చేస్తాయి, ఇలా ఈజీగా మనం డయాగ్రామ్ బట్టి రాస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ బట్టి పెడితే మనకి ఏం గుర్తుండదు కదా. సో మనకి డయాగ్రామ్స్ని బట్టి, ఫ్లో చార్ట్స్ని బట్టి మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుని రాస్తే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఒక టాపిక్ చెప్పుకున్నాము, ఆ టాపిక్కి సంబంధించి మీరు దాని గురించి ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, అది ప్రాక్టీస్ చేసే దాని గురించి ఆన్సర్ అనేది ఒకసారి మీరు రాశారనుకోండి, అప్పుడు మీకు అది ఎక్కువ గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సాల్వ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ మీరు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి, ఆ క్వశ్చన్ పేపర్స్ అనేవి అందులో ఏ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోండి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ బుక్ అండర్స్టాండ్ ఎవ్రీ చాప్టర్, ద బేసిస్ ఫర్ మోస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఇక్కడ చూసినట్లయితే ఎన్సీఆర్టీ బుక్లో అండర్స్టాండ్ ఎవ్రీ చాప్టర్, ప్రతి చాప్టర్ని అర్థం చేసుకుని చదవమంటున్నారు. ఏంటంటే ప్రతి ఎన్సీఆర్టీ బుక్ సంబంధించి మొత్తం ఎవ్రీ చాప్టర్ని మనం ద బేసిస్ ఫర్ మోస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అయినా దీని యొక్క ఫుల్ వీడియో కావాలంటే మీరు ఒకసారి పేజ్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.